నేనీరోజు మీతో ఒక గొప్ప సత్యం పంచుకోడానికి వచ్చాను. బైబిల్లో 66 గ్రంథాలున్నా కథ మాత్రం ఒక్కటే. ఆ కథ యేసుక్రీస్తు గురించి. ఆదికాండంలో శూన్యమైన మట్టికి జీవం పోసిన శ్వాస అదే యేసు. నిర్గమకాండంలో మరణాన్ని దాటించి రక్షించిన పస్కా గొర్రెపిల్ల అదే యేసు. లేవీయకాండంలో మన పాపాల కొరకు నిలబడే మహాయాజకుడు. సంఖ్యాకాండంలో అరణ్యంలో దారిచూపే మేఘస్తంభం, అగ్నిస్తంభం. ద్వితీయోపదేశకాండంలో మోషే వంటి ప్రవక్త. యెహోషువలో మన రక్షణకు ముందుండే సైన్యాధిపతి. న్యాయాధిపతులలో మన న్యాయాధిపతి. రూతులో మన బంధువు విమోచకుడు. సమూయేలు గ్రంథాలలో విశ్వసనీయ ప్రవక్త. రాజులు దినవృత్తాంతములలో పరిపాలించే మహారాజు. ఎజ్రా, నెహెమ్యాలలో పాడైన జీవితాలను మళ్లీ కట్టేవాడు. ఎస్తేరు గ్రంథంలో మన కొరకు నిలబడే రక్షకుడు. యోబులో ఎప్పటికీ జీవించే విమోచకుడు. కీర్తనలలో మన కాపరి. సామెతలు, ప్రసంగిలో మన జ్ఞానం. పరమగీతంలో మన ప్రేమ. విలాపవాక్యాలలో మనతో కలిసి ఏడ్చే దేవుడు. యెహెజ్కేల్లో మహిమతో నిండిన దర్శనం. దానియేలు గ్రంథంలో అగ్నికుండలో కూడా మనతో ఉన్న 4వ మనిషి. హోషేయాలో విడిచిపోయిన వారిని కూడా ప్రేమించే నిత్యభర్త. యోయేలు గ్రంథంలో పరిశుద్ధాత్మతో నింపేవాడు. ఆమోసులో మన భారాలను మోయువాడు. ఓబద్యాలో రక్షించుటకు శక్తివంతుడు. యోనాలో తప్పిపోయిన వారిని వెతికే దేవుడు. మీకాలో శుభవార్తను తీసుకువచ్చే పాదాలు. నహూములు మన బలం, మన కవచం. హబక్కూకులు ప్రభువా, నీ కార్యములను పునరుద్ధరించుము అని మొరపెట్టేవాడు. జెఫన్యాలో మన రక్షకుడు. హగ్గయిలో కోల్పోయిన వారసత్వాన్ని తిరిగి ఇచ్చేవాడు. జెకర్యాలో పాపాలను శుద్ధి చేసే ఊట. మలాకీలో నీతి సూర్యుడు స్వస్థతతో ఉదయించేవాడు. ఇప్పుడు